సరస్వతి పుత్రులకు అమ్మాయిలు బాల సరస్వతులు వీణ మీటి స్వాగతం పలకడం నిజంగా సంతోషదాయకం. అలాగే శతకం మీద గురువుగారు ప్రవచనాలు చేస్తుంటే కాళహస్తి నుండి ప్రసాదాలు చైర్మన్ గారు రావడం ఇంకా ముదావాహం. అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకు అండదండలుగా ఉండడం మరింత మెచ్చుకోదగినటువంటి విషయం. కాబట్టి అందరి సమక్షంలో ఈరోజు కార్యక్రమం సజావుగా సాగుతుందని ఆశిద్దాం. గురువు గారిని కళ్యాణ్ గారు సగౌరవంగా వేదిక మీదకి తీసుకొస్తారు. గౌరవనీయులు వారితో పాటు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గురజాల గారు, అటు తర్వాత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు వరుణ్ కుమార్ గారు, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ వారు, సన్నిధి గ్రూప్ వాసురెడ్డి గారు, ఆడిటర్ రమేష్ గారు, వీరందరినీ కూడా సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బివి రెడ్డి స్కూల్ చైర్మన్ వారిని కూడా గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అటు తర్వాత మన కాజూరు బాలాజీ గారు, సౌమిని రెడ్డి గారు, వీరందరూ మనవారే కాబట్టి వీరందరూ కూడా దయచేసి వేదిక మీదకి అందరి తరఫున ఎమ్మెల్యే గారు చేసిందే గురువు గారికి సత్కారము. దయచేసి ఎవరు ఏమనుకోద్దండి. చాలామందికి సత్కారాలు ఇవంతా ఇష్టం ఉంటుంది, గురువు గారికి అవంతా ఏమి ఇష్టం ఉండదు. మనందరూ నామస్మరణ చేసేదే గురువు గారికి చాలా ఇష్టమవుతుంది. రాధా మనోహర్ దాస్ గురువు గారు మైసూర్ దత్తపీఠంలో సనాతన హిందూ బంధు అని అవార్డు తీసుకుని గురువు గారు అంటే చాలా ఇష్టము. బై రోడ్ మైసూర్ నుంచి రాధా మనోహర్ దాస్ స్వామి కూడా డైరెక్ట్గా గురువు గారి కోసం ఈరోజు వచ్చారు. గురువు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. చిత్తూరు పట్టణం గత కొన్ని నెలలుగా ఆధ్యాత్మిక శోభతో గురువు గారు లాంటి వారి రాకతో, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారి రాకతో చిత్తూరులో అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక శోభ కూడా వరిడి వెళ్ళింది. ఈ హాల్ చిత్తూరు పెట్టిన తర్వాత ఇంత నిండుగా గురువు గారు మేము ఎప్పుడూ చూడలేదు. మీ ఆశీర్వాదం కోసం, మీ ప్రవచనం కోసం, మీ మాట కోసం, మీ ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మా చిత్తూరు ప్రజలంతా కూడా ఎంతో ధన్యులు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయనకు విపరీతమైన భక్తి ఎక్కువ.
ఆయన రాకతో ఈ చిత్తూరు అభివృద్ధి ఎంత ఉందో ఆధ్యాత్మిక అంతే ఉండాలని, సనాతన ధర్మ స్థాపన కోసం మనం ఎప్పటికప్పుడు పునరంకితం అవ్వాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరిన్ని జరగాలి. చిత్తూరులో ఇంతమంది ఒక ఆధ్యాత్మిక సభ కోసం వచ్చి జనాలు కూర్చోవడం కూడా స్థలం లేకుండా నించొని వీక్షించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ జనరేషన్లో ఇంకా రాబోయే తరాల చేతిలో ఈ భారతదేశం, మన సంస్కృతి, మన సంప్రదాయాలు చాలా భద్రంగా ఉన్నటువంటి సగర్వమైనటువంటి నమ్మకంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిత్తూరు వాళ్ళందరూ కూడా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, పక్కన తిరుపతి ఉంది, కాణిపాకం ఉంది, కాళహస్తి ఉంది, ఇన్ని పుణ్యక్షేత్రాల మధ్య చిత్తూరు ఒక ఉత్తమమైన భక్తుడిలాగా ఒక పాత్ర పోషించడం అనేది ఒక గొప్ప పరిణామం. ఇటువంటి భక్తులను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పద్మశ్రీ పురస్కార గ్రహీతులు గురువర్యులు శ్రీ గరికపాటి గారి లాంటి వారు మన మధ్య ఈరోజు ప్రవచనం ఇవ్వడం అనేది మనం చేసుకున్న సౌభాగ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాలకు అతీతంగా, అన్ని వర్ణాలకు అతీతంగా వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి చిత్తూరు ప్రజానికాన్ని అందరికీ కూడా హృదయపూర్వకంగా సవినయంగా నమస్కరించుకుంటున్నా. ధన్యవాదాలు గురూజీ. గురువు గారు నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మీలాంటి గొప్ప వాళ్ళు మా చిత్తూరుకి ఇంకా ఎన్నో సందర్భాలు, ఎన్నో సమావేశాలకు వచ్చి మీ ప్రవచనాలతో మా ఊరు ఇంకా ఉచ్ఛేదంతో, ఎందుకంటే మేము చాలా వెనకబడిపోయినాం. మా నాయకుడు ఎక్కడ అంటే చిత్తూరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేకి తప్పితే మా ఊరు ఇంకా ఏమీ బాగుపడలే. మీ ఒక మంచి పాదాలు ఇక్కడ పెట్టారు కాబట్టి మా అందరూ చిత్తూరు ప్రజలకి చిత్తూరు అంటే ఇలా ఉంటుంది అని చేయడానికే ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి పంపాడు. మీలాంటి వాళ్ళ మంచి మనసు ఈ ఊరు బాగుపడుతుందని భావిస్తూ నెక్స్ట్ టైం మీది ఇక్కడ పెట్టేటప్పటికి, అంటే మీ పేరులోనే నరసింహరావు అంటే ఆ నరసింహ అవతారంలోనే మీరు ప్రవచనాలన్నిటినీ మీ నోటి ద్వారా ప్రపంచానికంతా తెలియజేస్తున్నారు. మీరు చెప్పినాక మీ యూట్యూబ్ కూడా నిన్ననే ఫాలో చేశా, కాసేపు టైం దొరికినప్పుడు. ఖచ్చితంగా సమయం దొరికినప్పుడు వాటన్నిటిని మేము కూడా చూసి మా చిత్తూరు ప్రజలకు మంచి చేయడానికి ఎప్పుడు మీ ఆశీస్సులతో ముందు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ గురువుగారు. అలాగే మా రాధా మనోహర్ దాస్ గారు, ఇదివరకే ఒకసారి ఇదే స్టేజ్ పైన వారి స్పీచ్లు విన్నాం. రేపు నుండి వారిది ఇక్కడ మళ్ళీ 3 రోజులు కంటిన్యూస్గా ఉంటుంది. మీరందరూ వచ్చి వారివి కూడా విని సంతోషపడాలి. వారు చాలా గొప్పవారు. ఇప్పుడు చెప్పండి, రేపు వస్తాం, మళ్ళీ రేపు వచ్చినప్పుడు మాట్లాడతాను. గురువుగారు మీకు కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరి ఓం. 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 7వ తేదీ చిత్తూరులోని జగత్ ప్రసిద్ధమైన మహానటుడు నాగయ్య పేరు మీద ఏర్పడిన కళాక్షేత్రంలో దూర్జటి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం మీద జరుగుతున్న 3 రోజుల ప్రవచనంలో భాగంగా 3వ రోజు ప్రవచనానికి చివరి భాగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ సంవత్సరాన్ని భారత ప్రభుత్వం వందే మాతర సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా మనం వందే మాతర నినాదంతో ఈ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, మా భారతమాత రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ముందు తరమ్ములందునన్ రాజిలునట్లుగా, ముందు తరమ్ములందునన్ రాజిలునట్లుగా, యువతరం ఒక దీక్షను బునగావలెన్,
ముందు తరములందునన్ రాజులునట్లుగా యువతరం ఒక దీక్షను బునగావలెన్. ఒక వ్యక్తి అభివృద్ధులైనైనా ఒక దేశ అభివృద్ధులైనైనా ఒక్కరి పాత్ర మాత్రమే ఉండదు, చాలామంది పాత్ర ఉంటుంది. ఈ దేశం ఒకప్పుడు విదేశాలన్నీ సముద్ర మార్గంలో దారి వెతుక్కుంటూ మధ్యలో ఎంతమంది నావికులు మరణించినా మేము భారతదేశాన్ని చూడాలి అనేంత ఆకర్షణ విదేశీయులకు కలిగించింది అంటే దానికి కారణం ముందు ఈ దేశాన్ని పరిపాలించిన రాజుల శక్తి. రెండవ కారణం ఋషిరాజుల తీవ్ర విరక్తి. ఋషిరాజు గమనించండి, మనకి ఋషులలో కొన్ని వర్గాలు ఉన్నాయి. ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. దేవర్షి అనేది పై స్థాయి, ఋషి మామూలు స్థాయి, మహర్షి కొంచెం గొప్ప స్థాయి, రాజర్షి రాజై ఉండి పరిపాలన చేస్తూ ఋషిగా ఉన్నవాడు. జనక మహారాజు దగ్గర నుంచి ఖట్వాంగ మహారాజు వరకు దానికి ఉదాహరణలు ఉన్నాయి. ఆ పైన బ్రహ్మర్షి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళందరూ. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు మొదలైన వాళ్ళందరూ. ఇది ఋషి పరంపర. ఇందులో రాజర్షులు రాజుల దగ్గరే ఉంటారు, రాజులై ఉండేవాళ్ళు రాజర్షులు. రాజుల దగ్గర ఉండే బ్రహ్మర్షులు వాళ్ళు రాజుల దగ్గరే ఉన్నా ఏనాడు రాజభోగాలు వాంఛించలేదు. అందుకే ఋషిరాజుల తీవ్ర విరక్తి అన్నాను నేను. వ్యక్తి జీవితంలోనైనా ఒకప్పుడు అనురక్తి ఉండే చోట అనురక్తి ఉండాలి, విరక్తి ఉండే చోట విరక్తి ఉండాలి. మన సంప్రదాయం చాలా స్పష్టంగా చెబుతుంది, ఏ భోగాలు నువ్వు మానుకోవలసిన అవసరం లేదు, కానీ దానికి వయస్సు ఉంది. ఆ వయస్సు దాటాక ఆ భోగాలు మానుకోవాలి. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాం తే తనుత్యజాం. ఈ 4 మెట్లు సరిగ్గా ఎక్కితే, ఈ 4 విభాగాలు సరిగ్గా అనుసరిస్తే ఏ మనిషి జీవితంలో దుఃఖానికి లోను కాడు. హిందువైన వాడు ఆందోళన చెందుతున్నాడు అంటే హిందుత్వం వాడికి అర్థం కాలేదన్నమాట. సనాతన ధర్మం ఏం చెబుతోంది అంటే 100 ఏళ్ల జీవితాన్ని 4 భాగాలు చేయి, ఎందుకు కంగారు పడుతున్నావు? శైశవే అభ్యస్త విద్యానాం, 25 ఏళ్ల పాటు పూర్తిగా నువ్వు నేర్చుకోగలిగిన విద్యలన్నీ నేర్చుకో. ఆడ మగ ఎవరైనా సరే, కులం మతం దేంతో సంబంధం లేదు. ఆసక్తి అర్హత కలిగిన వాళ్ళు అందరూ నేర్చుకోవచ్చు. 25 ఏళ్ళు దాటే వివాహం చెయ్యాలి. వివాహం తర్వాత యవ్వనే విషయైషిణాం, 25 నుంచి 50 వరకు ఎన్ని రకాల భోగాలు అనుభవించదలుచుకున్నావో వాటిని ధర్మం తప్పకుండా అనుభవించు, ఏం అభ్యంతరం లేదు. కానీ 50 దాటే వార్ధకే మునివృత్తీనాం, 51 నుంచి 75 వరకు మునివృత్తి. మునే కర్మ మౌనం, వీలైనంత మౌనంగా ఉండాలి. వీలైతే అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అరణ్యాలు ఎక్కడున్నాయి? సగం వీరప్పను పట్టుకుపోయాడు, సగం మిగిలినవన్నీ పట్టుకుపోయి రకరకాల ఫ్యాక్టరీల వాళ్ళు పట్టుకుపోయి మొత్తం అడవులు నరిచి ఫ్యాక్టరీలు పెట్టారు. ఇంకా అరణ్యాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అంటే వానప్రస్థం అంటే ఏమిటి? వానలో దడవడం కాదు, వనానాం సమూహం వానం. వనాలు ఎలాగూ లేవు కాబట్టి వానప్రస్థం అంటే మనం ఏం చేయాలి? ఇంట్లోనే అరణ్యవాసంలో ఉన్నట్టు ఉండాలి. అంటే నోరు మూసి కూర్చోమని అర్థం. మునే కర్మ మౌనం, అదే వార్ధకే మునివృత్తీనాం అంటే అసలు మాట్లాడద్దని కాదు, అత్యవసరమైతే తప్ప మాట్లాడద్దు. 50 నుంచి 75 వరకు ఆడైనా మగైనా ఈ నియమాన్ని పాటిస్తే బీపీ షుగర్లు రావు, అప్పటికే వచ్చి ఉంటే తగ్గిపోతాయి, అనుమానం ఏం లేదు అందులో. 70 ఏళ్ళు వచ్చినా ఇంకా ఎందుకు వస్తూ ఉంటాయంటే మనం డోర్ మూసుకు ఉండలేంగా. ప్రతి దాంట్లో వేలెట్టి టర్న్ స్క్రూ పెట్టి కెలుగుతూ ఉంటాం, మామూలు వేలు కాదు. ఇక్కడ వాడి కాపురం వాడిని చేసుకొని కొడుకును కానీ కూతుర్ని కానీ మనకు ఫోన్ చేయకపోతే అడుగుతూ ఉంటాం. ఇదివరకు ఫోన్ చేసేవాడు ఇప్పుడు ఎందుకు చేయట్లేదురా? మంచిది, వాడు ఫోన్ చేయడం మానేస్తే మనకి 10 నిమిషాలు కలిసి వచ్చింది. ఇదే వార్తకం అంటే. అడుగుతున్నాము అంటే మనకి ఇంకా ఆ సాంగత్య దోషం పోలేదన్నమాట, వదిలించుకోవాలి క్రమంగా. ఇక 75 కూడా దాటే యోగేనాంతే తనుత్యజాం, యోగ మార్గంలో భగవంతుడు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా ఆయుష్ హోమాలు చేయించి జిమ్ముకి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి ఇంకేదో ఆయుర్దాయం పెంచుకుందాం, ఇంకా ఏదో పిక్కల్లో బలం ఎక్కడ పెంచుకున్నా యమధర్మరాజు లాగేయడం ఖాయం. వాడి బలం ముందు నీ బలం నిలబడదు.
అందుకని ఆ వెళ్ళేలోగా ఏం చేయాలి? ఎప్పటికే 75 అంటే నిన్ననే చెప్పాను, 72 ఏళ్ళే పూర్ణాయుర్దాయం, 3 ఏళ్ళు ఎక్కువ బతికాం. ఇంకెంతకాలం బతుకుతామో తెలియదు. బతికేలోగా పోయేలోగా చేయవలసింది ఏదో చేయాలి, కానీ పోయే కాలాన్ని పెంచుకుందామని చూడడం కుదరదు ఇక్కడ. అలా ఉంటే అంతా బాగానే ఉంటారు. ఆ ఋషులు ఆ విరక్తితో ఉండేవారు. వాళ్ళు ఎన్నేళ్ళు బతికినా యోగేనాంతే తనుత్యుజాం, ఎన్ని వేల ఏళ్ళు బతికినా వాళ్ళు భగవంతుడు పిలవగానే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండేవారు. మహారాజులు లాంటి వాళ్ళు వచ్చి అడిగితే ఏదైనా చెప్పేవారు, లేకపోతే మరీ మంచిది జపం చేసుకుంటాం అనేవారు. అటువంటి రాజుల శక్తి, ఈ ఋషిరాజుల యొక్క విరక్తి, ఈ రెండు. దీనికి తోడు ధీరాజుల మేధతోడ. ఇవాళ విద్యార్థులు ఉన్నారు, ఆశీర్వదించి చెబుతున్నా, నా పిల్లలుగా భావించి చెబుతున్నా, మీరు ఉద్యోగాల కోసం చదవకండి, డబ్బు కోసం చదవకండి, పరిశోధన కోసం చదవండి, పరిశీలన కోసం చదవండి. మీ చదువులన్నీ బాగుంటాయి. ఇవాళ పత్రికల్లో ఒక వార్త చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి ఒక్కసారి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇప్పుడు ఒక ఉత్సవం చేస్తున్నారు. అక్కడ ఉత్సవం చేస్తే మనకి కన్నీళ్ళు ఎందుకు? కారణం చెబుతా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పెద్ద ఉత్సవం చేస్తున్నారు ఈవేళే. ఎందుకో తెలుసా? ఒకే వారంలో, మన అక్టోబర్ నెలలో ఒకే వారంలో ఆ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలకి, విద్వాంసులకి 5గురికి ఒకే వారంలో నోబెల్ బహుమతులు వచ్చాయి. ప్రపంచం మొత్తం మీద నోబెల్ 5గురికి. మన దగ్గర ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎన్ని రకాల చదువులు ఉన్నాయి, ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి? మన విద్యార్థులకి, విద్వాంసులకి కూడా డిగ్రీల మీద దృష్టి. విద్యార్థిని అడిగితే ఎందుకు పీహెచ్డీ చేస్తున్నామంటే, ఉద్యోగానికి ఆపర్చునిటీ. ఉద్యోగం కోసం పీహెచ్డీ చేస్తావా? బుద్ధి ఉందా లేదా? పీహెచ్డీ అంటే ఏమిటండి? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఆ వస్తు తత్వాన్ని పరిశోధన చెయ్యాలి, దాని ద్వారా నువ్వేదో తెలుసుకోవాలి, లోకానికి ఏదో చెప్పాలి. ఉద్యోగం కోసం పీహెచ్డీ ఎందుకయ్యా? ఏ పని చేసుకున్నా డబ్బులు వస్తాయి. ఉద్యోగం ఎందుకు? డబ్బు కోసమే కదా. అనేక రకాల పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయి. దానికి పీహెచ్డీ ఎందుకు? ఎంఏ చాలు, పీహెచ్డీ అక్కర్లేదు. నువ్వు పీహెచ్డీ చేసావంటే పరిశోధన చేయాలి. అలాంటి పరిశోధనలు ఇక్కడ జరగవు. ఇప్పుడు కాదండి, భారతదేశానికి నోబెల్ ప్రైజ్ వచ్చి బహుశా ఇగో అమర్త్యసేన తర్వాత మళ్ళీ మనం సత్యార్థి, కైలాసి అని కొద్దిగా చిన్నవేవో విన్నామంతే. ఒక సంపూర్ణమైన నోబెల్ బహుమతి సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ, మరి ఆర్థిక శాస్త్రంలో కానీ, రసాయన శాస్త్రంలో కానీ, వృక్షశాస్త్రంలో కానీ, జీవశాస్త్రంలో కానీ ఎక్కడా మనం వెళ్ళలేదు. శాంతి బహుమతి కానీ. కారణం, మన మేధావుల దృష్టి డబ్బుల మీద ఉంది, పరిశోధన మీద లేదు. దేశానికి ఏం చేశామనేది లేదు. మనకి ప్రమోషన్ వచ్చిందా లేదా, మనకి ఇంకా పెద్ద స్థాయి వచ్చిందా లేదా, మన పిల్లల కోసం బాగా కూడబెట్టామా లేదా. ఇలా ఉంటే దేశం ఎలా బాగుపడుతుందండి? ధీరాజుల మేధతోడా. మేధాశక్తి ఉన్నవాడు తన మేధాశక్తిని ముందు తన కుటుంబానికి, తల్లిదండ్రులకి వినియోగించాలి, తర్వాత సమాజానికి వినియోగించాలి. భీమవరంలో డాక్టర్ గారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఉండేవాడు, మహానుభావుడు. ఆయన ఇంట్లో 11 మంది సంతానం పైగా ఉన్నారు. ఆయన మధ్యలో ఏదో 6వ వాడో 7వ వాడో. ఆయన తల్లికి బోధకాలు. ఆ ఇంటికి నిత్యం అతిథులు వస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ ఈవిడ వండి పెడుతూ ఉంటే అందులో బ్రాహ్మణ సంసారం, పని మనుషులు కూడా ఇంట్లోకి రానివ్వరు. ఆవిడకి ఆచారం ఎక్కువ. ఆవిడే స్వయంగా వండి పెడుతూ ఆ బోధకాలతో అటు ఇటు తిరుగుతుంటే ఆయన చూడలేకపోయాడు. నా బతుకెందుకు, నేను మెడిసిన్ చదివి బోధకాలకి వైద్యం కనిపెట్టి ముందు మా అమ్మ కోసం పరిశోధన చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. అది ఆంధ్రుని యొక్క తెలివి. భీమవరం అయింది, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. బోధకాలకు మందు కనిపెట్టాడు. టెట్రాసైకిల్ని ఆయన కనిపెట్టింది, ఎప్పటికే వాడుతున్నారు దానికి. ఆ పైన అమెరికా వెళ్ళాడు, పరిశోధన చేశాడు. ఫిస్కే అనే శాస్త్రజ్ఞుడితో కలిపి అనేక రకాల విషయాలు కనుక్కున్నాడు. ఎప్పటికే అమెరికాలో దాన్ని ఫిస్కే సుబ్బారావు మెథడ్ అంటారు. ఫిస్కే అక్కడ వాడు, సుబ్బారావు మనవాడు. అందుకోసం ముందు నీ తెలివితేటలు నీ కుటుంబానికి ఉపయోగపడాలి, భోజనం ఉండాలి, లేదని ఎవరో అనరండి. కానీ కోట్లు అవసరం లేదండి భోజనానికి. మిగిలింది సమాజాని కోసం చెయ్యాలి మనం, ఇంకా సంపాదించడానికంటే అలాగా. అటువంటి మేధావుల మేధాశక్తి. కవిరాజుల సద్గుణ బోధతోడ. కవులు, పండితులు సద్గుణ బోధ ద్వారా ప్రజల్లో గొప్ప పరివర్తన తీసుకురావాలి. ఒక ప్రభుత్వం తలపెడితే ఏదైనా కార్యక్రమం ఎంతమంది వస్తారో లేదో నాకు తెలియదు. ఏదైనా సినిమా స్టార్ వచ్చినా ఎంతమంది వస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఒక ప్రవచనకర్త ప్రవచన కోసం ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారంటే పరివర్తన ఎవరి వల్ల వస్తుందో అర్థమవుతుంది. మొదటి రోజున మించి రెండో రోజున మించి 3వ రోజు వచ్చారు. రేపు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారేమో అని ఇవాళ వెళ్ళిపోతున్నాను నేను.
రేపు నన్ను కూడా కూర్చొనివ్వకపోతే ఎలాగా? అందుకని అర్థమవుతుంది కదా. ఏమి ఇక్కడేం మీకు బెల్లం మొక్కలేం పెట్టరు, ఇక్కడ మీకేం సన్మానం చేయరు, నాకు సన్మానం చేస్తారు. కానీ నాకు కొంత ప్రయోజనం ఉందేమో దీనివల్ల, మీకేముందండి? ఈ మాటలు వినాలని, వాటిని ఆచరణలో పెట్టాలని, ఆచరిస్తే మన జీవితాలు ఇంకా ఉన్నతంగా బాగుంటాయని మీకు నమ్మకం ఉండబట్టే కదా వచ్చారు మీరు ఎక్కడికి. ఇదే కవిరాజుల సద్గుణ బోధ. ఇది జరుగుతూనే ఉండాలి, ఇది జరుగుతూనే ఉండాలి. వ్యక్తులు ప్రధానం కాదు, వ్యవస్థ ప్రధానం. రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, యువరాజుగ వెల్గుని భరతరాజ్యము. ఈ 4 కారణాల వల్ల, రాజుల శక్తి వల్ల, ఋషిరాజుల తపస్సు వల్ల, మేధాశక్తి వల్ల, కవిరాజుల సద్గుణ బోధ వల్ల ఈ రాజ్యం ఒకప్పుడు ద్యోరాజుగా ఆకాశంలో సూర్యుళ్లాగా వెలుగొందింది. మళ్ళీ అటువంటి ప్రభ, అటువంటి వైభవం మన దేశానికి పట్టాలంటే యువతరం ఒక దీక్షను బునగావలెన్. ఆ దేశభక్తి, దైవభక్తి కలిగించడం కోసం మన కాళహస్తి శతకం 3వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నీ కారుణ్యము కల్గియున్న నరుడు ఏ నీచాలయం బుంజరండు. నిన్న ఈ పద్యంతో మనం ముగించుకున్నాం, దాని కొనసాగింపు ప్రారంభం చేస్తున్నాం. నీ కారుణ్యము కల్గియున్న నరుడే ఏ నీచాలయం బుంజరండు, ఏ కార్పణ్యపు మాటలాడనరుగండు, ఎవ్వారితో వేషముల్ గైకోడు, ఏ మతముల్ భజింపడు, ఇలనే కష్ట ప్రకారంబులంచి కాకై చెడిపోడు, జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వరా. నీ దయ ఉంటే వాడు ఎలా ఉంటాడు అంటే చెబుతున్నాడు ఇక్కడ దూర్జటి. భగవంతుడు దయ ఉంటే ఎప్పుడు దీనంగా మాట్లాడు. మనం భక్తులము అంటే ఒక్కటి లెక్క. మన ఎవరైనా ఎలా ఉన్నారంటే బ్రహ్మాండంగా ఉన్నావు, నీకేం కావాలని చెప్పాలి అంతే. నువ్వు దీనంగా మాట్లాడుతున్నావు అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదనమాట. అంతేగాని ఇంటికి ఎవరన్నా వచ్చి నువ్వు ఎలా ఉన్నావు అనగానే ఏమిటో మోకాలు ఈ మధ్య బాగా, నీ మోకాలు ఏమన్నా దేశానికి అవసరమా? ఇప్పుడు నీ మోకాలు లేకపోతే దేశాన్ని నడవదా? అదంత పెద్ద సమస్య. వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఈ మోకాలకి 3 వైద్యాలు చెబుతాడు. అల్లోపతి, హోమియోపతి, పరపతి, సొంతపతి. ఈ చెత్త అంతా అవసరమా అండి? అప్పటికే వైద్యం చేయిస్తున్నాగా, అదేదో ఏడవచ్చగా. ఈ దీనంగా మాట్లాడడం మనకి చాలా అలవాటు అండి. ఎందుకంటే చాలామంది మనలో ఇండియన్స్కి, అందున తెలుగు వాళ్ళకి ఒక బలహీనత ఏమిటంటే సానుభూతి ఆశిస్తామమ్మా. దరిద్రం అంటారు దాన్ని. ఎదుటి వాళ్ళ సానుభూతి చూపించేలా మనం బతకద్దు, ఎదుటి వాళ్ళు అసూయపడేలా బతకాలండి మనం. హిందుత్వం అంటే ఇది, ధైర్యం అంటే. నన్ను చూసి నువ్వు అసూయపడాలి, నువ్వు నా మీద జాలి చూపిస్తావు. ఎవరికి కావాలి నీ జాలి? ఎక్కడ? నా మోకాలు ఎలా ఉంటే నీకే? ఇంటికి రాగానే మనిషికి మన కష్టాలు చెప్పొద్దండి. అత్తగారులు 2 కూర్చుంటే కోడళ్ళ గురించి మాట్లాడుకోవడం, కోడళ్ళు 2 కూర్చుంటే అత్తగారుల గురించి మాట్లాడుకోవడం. ఇదివరకంతా ఇదే జరిగేది. ఈ మధ్య ఈ పనే జరుగుతుంది, ఫోన్లో జరుగుతుంది అంతే. అరుగుల మీద జరగడంలా. ప్లేసు మారింది, వ్యవహారం ఒకటే. ఇక్కడ ఏ వర్గము ఇంకో వర్గం గురించి ఆలోచించదండి. అంటే మనమేనా ఇంక ఎదుటి వాళ్ళ కష్టాలు ఏం లేవా? అంటే భగవద్భక్తి నీకు నిజంగా ఉంటే నీ సమస్యను నువ్వు ఎదుర్కో భగవంతుడిచ్చిన శక్తితో. లేదా దేవుడికి చెప్పుకో, పక్క మానవుడికి చెప్పద్దు. చెబుతున్నామంటే నీకు భక్తి లేదు, మనిషి మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం లేదు. ఎప్పటికే కుదరదు అది. దేవుడిని నమ్మి చెడినవాడు లేడు, మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు. సిద్ధాంతం అది. మనం దేవుడినే నమ్మాలి. దేవుడిని నమ్మితే మనుషులందరూ మన వైపు అవుతారు. మనుషుల్ని నమ్మితే ఆ మనుషులు ఇద్దరూ మన వైపు అవుతారో లేదో అది కూడా చెప్పలేం. మిగిలిన వాడంతా శత్రువులు అవుతారు. లెక్క ఇది. నువ్వు ఎవరినైనా బాగా నమ్మి వాడు చుట్టూ తిరిగావంటే వాడికి శత్రువులు, మనకు కూడా శత్రువులు అవుతారు. ఇదో కర్మ. అదే కాళహస్తీశ్వరుని నమ్మామనుకో, ఆయనకి శత్రువులు లేరు కాబట్టి మనకు శత్రువులు ఉండరు. లెక్క. దేవుడిని నమ్మితే ఆయన చూసుకుంటాడు. దేవుడు బలగం. నమ్మేది ఏదో పెద్దవాడిని నమ్మాలండి. ఈ కుర్రాళ్ళనందరూ నమ్మి మనకు ఉపయోగం ఏమిటి? దేశంలో చాలామంది కవులు అమాయకంగా వాళ్ళు ఎవరు స్థానంలో ఉన్నారో వారికి అంకితం ఇచ్చారు తమ కావ్యాన్ని. వారు ఏం చేశారు, ఏదో దాన్ని ప్రతులు తీయించారు. ఆ రోజుల్లో తాటాక పుస్తకాలు కదా, పండితులను కూర్చోబెట్టి కాపీలు తయారు చేయించేవారు. అంతకంటే ఏం చేస్తారు, ముద్రణ లేదు కదా. ఆ పండితులకు డబ్బులు ఇచ్చేవారు. ఆ రకంగా ఆ పుస్తకాలు, ఆ తాటాకుల పుస్తకాలు వేరే ఆస్థానాలకు పంపించేవారు. అలా ప్రచారం అయ్యాయి. నన్నయ్య గారి దగ్గర నుంచి శ్రీనాథుడి వరకు అన్ని కావ్యాలు అలాగే ప్రచారమయ్యాయి. కానీ పోతన గారు కొత్త విధానం కనిపెట్టాడు. ఆయన చాలా లౌక్యంగా ఆలోచించాడు. ఆయన ఏమనుకున్నాడంటే, రాజుకే అంకితం ఇస్తాను నేను,
ఈ ఊరికే పిఠాపురం రాజుకి, కాకినాడ రాజుకి, సంపర రాజుకి ఇచ్చి ప్రయోజనమే ఉంది. 14 లోకాలకి రాజు అయినటువంటి రామచంద్రమూర్తికి అంకితం ఇస్తా అని చెప్పాడు ఆయన. మహారాజుకి అంకితం ఇచ్చాడు. ఆయన తెలివైనవాడు వీళ్ళందరికంటే. అంచేత రామచంద్రమూర్తి ఏం చేశాడు? 14 లోకాల్లో దాన్ని ప్రచారం చేశాడు. వీళ్ళ రాజ్యంలోనే ప్రచారం చేసి ఆయన రాజ్యం అంతా ప్రచారం చేశాడు. రామరాజ్యానికి ఎలాలు ఉంటాయా? నీ ఇంటికి నా ఇంటికి ఎలాలు ఉంటాయి, రామరాజ్యానికి ఎలాలు ఉండవండి. ప్రపంచం అంతా రామచంద్రమూర్తిదే. అందుకని ఇవాళ తెలుగు సాహిత్యం మొత్తం మీద అతిగా ప్రజల్లో ప్రచారమైన కావ్యం ఏదంటే భాగవతం. కవి ఎవరంటే పోతన గారు. ఆయనకి రామచంద్రమూర్తి ఆయన రుణం తీర్చుకున్నాడు. బ్రహ్మాండమైన ప్రచారం ఇచ్చాడు. కవులు కోరుకునేది ప్రచారమే కదా. ఆయనకేమీ లోటు లేదని అనుకోలేదు కాబట్టి ఆయనకి లోటు లేనట్టే లెక్క. అలాంటి తెలివితేటలు మనకు ఉండాలి ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, నిజంగా నీ కారుణ్యం ఉన్నవాడు ఎవరిని అడగడయ్యా, కార్పణ్యం దీనంగా మాట్లాడయ్యా, అనవసరంగా మతం మార్పిడికి కూడా పాల్పడ్డాయా, ఉన్న మతంలోనే ఉంటాడు, ఉన్న ఆచారమే పాటిస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఇప్పటికి కూడా చాలామందిని వేధిస్తున్న సందేహం, మేము గుళ్ళో కడతామండి, పూజలు చేశామండి, మొక్కుకున్నామండి, ప్రదక్షిణాలు కూడా చేశామండి, ఉపవాసాలు కూడా చేశామండి, అయినా మమ్మల్ని దేవుడు కాపాడలేదండి. కాపాడతాడు 24 గంటల్లో కాపాడతాడని మీరు భద్ర కూడా చెప్పేస్తున్నారు కదా, మమ్మల్ని కాపాడలేదండి అనే అనుమానం మనలో చాలామందికి ఉంటుంది. దానికి సమాధానం నేను కాదమ్మా, దూర్జుడు చెబుతున్నాడు. దయచే ఎండని కొందరాడెదరు నిత్యం మిమున్ గొల్చుచున్, దయచే ఎండని కొందరాడుదురు నిత్యం మిమున్ గొల్చుచున్, నియమంబెంతో ఫలంబునంతియ కదా, నియమంబెంతో ఫలంబునంతియ కదా, నీవీయ పిండెంతో అంతియక నిప్పటికి దళంబు, పిండెంతో అంతియక నిప్పటికి దళంబు, అశన బుద్ధింజూడనే లబ్బు, సత్క్రియలన్ నిన్ను భజింపక ఇష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వరా, శ్రీకాళహస్తీశ్వరా. దయసే ఎండని కొందరాడెదరు నిత్యమున్ మిమున్ గొల్చుచున్. రోజు ప్రదక్షిణాలు చేస్తారు, నిత్యమున్ మిమున్ గొల్చుచున్, మొక్కుకుంటారు. రోజు 11, రోజు 110 అలాగా. అదేదో 10 రోజులో 15 రోజులో 40 రోజులో అనుకుంటారు, అది పూర్తవుతుంది, అయినా కోరిక తీరదు. ఇలాంటి సందర్భాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి చాలామందికి. ఏమో చేశాం కానీ ఫలించాలి. అప్పుడే ఎవడో పనికిమాలిన వాడు మన దగ్గరకు వస్తాడు, అవ్వదో ఈ మతంలో అవ్వదు అని మన మోకాలకి నూనె రాస్తాడు. అయిపోయింది, మొత్తం అవ్వదో రాసేడు. వాడు వెనకాల పరిగెట్టి మతం మర్చేసాం. అటువంటి ఏదైనా అనుమానం వస్తే ఓ పని చేయండి, శివుణ్ణి మానేసి రాముణ్ణి కొలవండి, రాముణ్ణి మానేసి కృష్ణుణ్ణి కొలవండి, కృష్ణుణ్ణి మానేసి ఆంజనేయ స్వామిని కొలవండి. మన మతంలోనే 3 కోటి దేవతలు ఉన్నారు, ఇంకో మతం మారాల్సిన అవసరం మనకి లేదు. హిందువుల్లో ఉండే పెద్ద సౌకర్యం ఇది. 1 కోటి మంది ఉన్నారు, మనకేం కర్మమ్మ మతం మారడం, ఒకడు కాకపోతే ఒకడున్నాడు ఇక్కడ. నీకు ఆ రూపం మీదే నమ్మకం ఉంటే 100 రూపాయలు ఉన్నాయి ఇక్కడ, 100 రూపాయలు ఉన్నాయి. మనకేం కర్మ, ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన. పైగా మన దేవతల్లో ఎవరికి కోపాలు కూడా రావు. రాముడిని వదిలేసి ఆంజనేయ స్వామిని పట్టుకున్నావు అనుకో, ఆయన ఉంటాడు, మా స్వామివారు ఆయనేనయ్యా, నువ్వు నన్ను పట్టుకొని నేను ఆయన పట్టుకుంటానంటాడు. ఎక్కడికి బొమ్మను. అంతేకాని దేవుడి మీద నమ్మకం కోల్పోకూడదు. దానికి కారణం చెబుతున్నాడు. ఇన్ని ప్రదక్షిణాలు చేసినా, ఇంత మొక్కుకున్నా మనకు అది ఎందుకు జరగలేదు అంటే, నియమంబెంత ఫలంబునంతియ కదా. నియమాన్ని బట్టి ఫలం ఉంటుంది ఎప్పుడైనా సరే. నియమం నిష్ఠ అంటారు, ఈ మాట ఎప్పుడు వాడతారు, గుర్తుంచుకోండి. నియమం నిష్ఠ, నియమం లేనిదే నిష్ఠ కుదరదు. నిష్ఠ అంటే మనస్సుని పూర్తిగా ఆత్మనిష్ఠ చేసి భగవంతుడి మీద లగ్నం చేయడం, ఏమీ ఆలోచించకుండా ఉండడం. దానికి నియమం అవసరం. నియమం అంటే పొద్దున్నే స్నానం చేయడం, శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవడం, ఇంట్లోనే శుభ్రమైన చోట కూర్చోవడం, ఎవరో రాకుండా చూసుకోవడం, ముందు దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ కట్టేయడం, ఇది నియమం అంటే. ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే ఆదివారం సంతలో ఉన్నట్టు ఉంటావు, నీకు నిష్ఠ ఎలాగొస్తుంది? ఓ పక్క ఫోన్ మోగుతూ ఉంటే, ఓ పక్క తలుపు ఎవడ కొడుతూ ఉంటే, ఓ పక్క అందరూ చప్పుళ్ళు చేస్తూ ఉంటే నీకు నిష్ఠ ఎలా కుదురుతుందయ్యా? అంచేత నిష్ఠ కుదరాలంటే నియమం ఉండాలి.
నియమం లేనిదే నిష్ట కుదరదు. అందుకని నియమాలు పెడతారు. ఏదైనా దీక్ష పట్టినప్పుడుగో ఈ వస్త్రాలు ధరించు, ఇలా ఉండు, ఇన్ని గంటలకు లేవాలి, చెప్పులు వేసుకోవచ్చు లేదా వేసుకోవద్దు, ఇలా ఉండాలి, ఇవన్నీ పెడతారు. ఎందుకంటే అవి కొన్నాళ్ళు పాటిస్తే మనస్సుకి ఏకాగ్రత, క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఇక దాన్ని బట్టి అన్నీ వచ్చేస్తాయని కాదు. అక్కడ నియమం ఎంతో నిష్ట, ఆ నిష్టను బట్టి ఫలితం ఉంటుంది. మనం ప్రదక్షిణాలు చేస్తామండి. ఎలా చేస్తాం తెలుసా? ఇలా ఓసారి తిరగగానే 1, ఇంకోసారి తిరగగానే 2, 6 సార్లు అవగానే 6, ఇలా మొత్తం లెక్క పెట్టుకుంటే మన దృష్టి అంతా కణుపుల మీద, అంకెల మీద ఉంది, దేవుడి మీద లేదు. అనుకున్న 101 పూర్తి, అమ్మయ్య 101 అయిపోయిన ఈ రోజుకి, అమ్మయ్య ఇంక 20 రోజులు, మొత్తం 21 టైం టేబుల్ ఇది. ఈ 14వ రోజు కూడా మళ్ళీ ప్రదక్షిణకు వచ్చి మళ్ళీ లెక్క 78, 79, అమ్మయ్య 80, కాళ్ళు లాగేస్తున్నా, ఇంకొక పావు గంట తిరిగితే సరిపోతుంది. కాళ్ళు లాగడం, పావు గంట లెక్కలు సరిపోయి నీకు ఆంజనేయ స్వామి మీద ఎక్కడుంది దృష్టి? ఇదే అంటున్నాడు దుర్జుడు, నియమం బెంత ఫలంబునంతియే కదా. నువ్వు పాటించిన నియమాన్ని బట్టి, నీ భక్తిని బట్టి ఫలం ఉంటుంది. కానీ భక్తి లేకుండా ఫలం రమ్మంటే ఎలా వస్తుందండి? మనం ప్రదక్షిణాలు లెక్క పెడుతున్నాం, జపం చేస్తూ పూసల దండలో పూసలు లెక్క పెడుతున్నాం, రోజుకి ఎన్నిసార్లు జపం చేశామని చెబుతున్నామంటే మనకి నిష్ట కుదరడం లేదన్నమాట. ఉయ్యాల్లో పాలు దాగి పడుకున్న ఉయ్యాలుడు నిద్ర లేస్తే ముద్దు పెట్టుకుని ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎవరైనా ముద్దుల్ని లెక్క పెట్టిందా? ఆకలేసి ఆవురావురమైన అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు లెక్క పెట్టాడా? నా దేశ రక్షణ కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికుడు తన శరీరానికి పడిన గాయాలు ఎప్పుడైనా లెక్క పెట్టాడా? మనం పూసలు ఎలా లెక్క పెడతామండి? గాయాలు లెక్క చూసుకుంటే సైనికుడు పోరాడగలడా? ముద్దులు లెక్క చూసుకుంటే తల్లి కొడుకును ముద్దాడగలదా? ముద్దలు లెక్క చూసుకుంటే ఆకలేసిన వాడు అన్నం తినగలడా? ఈ లెక్క మర్చిపోవాలి. లెక్క ప్రాథమికం, ఉండద్దని కాదు, ఉండాలి. ముందు ఏదో నియమం కోసం ఉండాలి, అంతవరకే. కొన్నాళ్ళకు వదిలేయాలి దాన్ని. ఇంకా పూసల దండ వద్దు, దానికో సంచి వద్దు, ఏమీ వద్దు, ప్రదర్శన వద్దు, ఎవరు అడిగినా ఏం చెప్పద్దు, మనసులో నడుస్తూనే ఉండాలి. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. అసలు అది ఆపి మాట్లాడాలంటే బాధగా ఉండాలి. ఎవరన్నా వచ్చి మాట్లాడిస్తే వీడు వెళ్ళిపోతే బాగుండు, మనం జపం చేసుకుంటాం, ఈ భావన నీలో కలుగుతుంది అంటే నీకు భగవంతుడు కనిపిస్తాడు, అనుమానం లేదు, ఫలితం ఇస్తాడు. ఈ భావన కలగట్లేదు అంటే ఎన్ని జన్మలు జపం చేసినా ఒకటే. ఎవరన్నా వస్తే ఆ వంకన మాట్లాడుతూ కాసేపు జపం మానేయచ్చు కదా, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా, ఇంకా జపం చేయడం అనవసరం. దానికి రాయలసీమ ప్రాంతంలోనే బాగా ఉండే ఉదాహరణ చెప్పాడు. ఈయన రాయలసీమ వాడే కదా, కృష్ణదేవరాయలు ఎక్కడ వాడండి? దక్షిణాంధ్ర కర్ణాటక మహాసామ్రాజ్యం అన్నారు. ఆయన రాజధాని విజయనగరం, అన్నీ ఇక్కడవే కదా, మొత్తం హంపి విజయనగరం కదా. అందుకని ఈ ప్రాంతంలోనే ఎక్కువ కదా. రాయలసీమ ప్రాంతంలో ఉన్నమాట పిండి ఎంతో నిప్పటంతే. నిప్పటి అంటే రొట్టి, నిప్పటి అంటే రొట్టి ఇక్కడ బాగా వాడుతూ ఉంటారు ఈ ప్రాంతాల్లో. మా దగ్గర గోదావరి జిల్లాలో రొట్టి అంటారు. నిప్పటి అంటే నిప్పట్లు, దాన్ని నిప్పు మీద కాలుస్తారు కదా, అందుకని రొట్టి నిప్పటి అంటారు. నిప్పటి దళం అంటే మందం. రొట్టె ఎంత మందంగా ఉందంటే పిండిని బట్టి నువ్వు పావు కేజీ పిండి ఇచ్చి 16 రొట్టెలు చేయమంటే 16 రొట్టెలు చేస్తుంది తెలివైన ఇల్లాలు, మందం తగ్గించేస్తుంది, అంతకంటే ఉంది. పిండి అంతే ఉంది, రొట్టెలు మాత్రం 16 చేయమని చెప్పాడు భర్త. ఎందుకంటే ఇంటికి వచ్చిన అతిథులు ఉన్నారు అన్న, 10 మంది వచ్చి 8 మంది వచ్చారు, మనిషికి 2 అయినా పెట్టకపోతే బాగుండదు కదా, పావు కేజీ పిండితో 16 రొట్టెలు ఎలా చేస్తావు? అందుకని ఇళ్ళలో తెలివైంది కాబట్టి ఏం చేస్తుంది, రొట్టె మందం తగ్గించి, అది రొట్టెలా ఉండదు, అట్టులా ఉంటుంది. ఇంకా కోపం వస్తే రేకులా ఉంటుంది, అట్టులా కూడా ఉండదు. అది మన దగ్గర బంగాళదుంపలు వేపడం చేస్తారు. ఇంట్లో పావు కేజీ బంగాళదుంపలే ఉన్నాయనుకోండి, అనుకోకుండా 6 వచ్చారనుకోండి, 6కి బంగాళదుంపలు సరిపోవనుకోండి, ఆలుగడ్డలు అంటారు. వెంటనే ఆలుగు బాగా తెలుసున్న గడ్డలు అవి, అందుకే ఆలుగడ్డలు అంటారు. ఆ ఉపాయం ఆవిడకి బాగా, ఆవిడ ఏం చేస్తుంది, ఉల్లిపాయలు కలిపిస్తుంది. నువ్వు పావు కేజీ బంగాళదుంపల్లో 3 కేజీలు ఉల్లిపాయలు కలిపినా దాన్ని బంగాళదుంపల వేపుడే అంటారు, కానీ ఉల్లిపాయ వేపుడు అని ఎవడో అండవు. అది లౌక్యం అంటే లెక్క. శుభ్రంగా కలిపి ఆ బంగాళదుంపలు బంగాళదుంపలు ఎక్కడ ఉన్నా అన్నీ ఉల్లిపాయలే ఉన్నాయి. మరి ఏం చేస్తావు? ఉన్నదేమో పావు కేజీ, నువ్వేమో 6 పిలిచావు భోజనానికి, నన్నేమో అందరికీ పెట్టమంటావు. ఎక్కడి నుంచి పెట్టాలి? ఇదే ఆటు రావడం అంటారు. తెలివితేటలుంటే ఆటు వస్తుంది.
పిండిని బట్టి కదా నిప్పటి దళము రొట్టె ఎంత మందంగా ఉంటుందంటే పిండిని బట్టి. పిండెంతో అంతియక నిప్పటికి దళంబు. మన భక్తి ఎంతో ఫలితం అంతా. మనం భక్తిగా చేయాలి, పరమేశ్వరుడి మీద దృష్టి పెట్టి చేయాలి. ప్రదక్షిణాలే మనం మొక్కుకున్నాము అంటే 6 ప్రదక్షిణాలు చేసేసరికి మనస్సు భగవంతుడి మీద ఉండాలి, కానీ ప్రదక్షిణాల లెక్క మీద ఉండద్దు. అసలు ఈ కోరిక తీరినా తీరకపోయినా ఈ ప్రదక్షిణం చేయడమే నాకెంతో అదృష్టం అనేటువంటి భావన కలగాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. నీ ఇంటి చుట్టూ హనుమంతుడే ప్రదక్షిణ చేస్తాడు, నువ్వు చేయక్కల. ఈ పిండెంతో అంతియక నిప్పటికి దళంబు అశన బుద్ధింజూడనే లబ్బు. మనం ప్రతి పని ఎలా చేస్తూ ఉంటే దీనివల్ల ఏమొస్తుంది, దీనివల్ల ఏమొస్తుంది, దీనివల్ల ఏం ప్రయోజనం, డబ్బులు వస్తాయా, ఏమైనా భోజనం పెడతారా, ప్రసాదం పెడతారా, మన పేరు పేపర్లో వస్తుందా, 10 మంది మన గురించి చెప్పుకో, ఇలా ఏదో ఒక ప్రయోజనం ఆశిస్తామండి. లలితా సహస్ర పారాయణ కోసం 60 మందిని పిలవడం, 16 పిండి వంటలు చేయడం, దానికి మళ్ళీ ఫేస్బుక్లో పెట్టడం. ఫేస్బుక్లో ఎందుకు పెడతారండి? లలితాదేవి ఫేస్బుక్లో ఉంటుందా, వాట్సాప్లో ఉంటుందా? దాని గొప్ప, మా ఇంట్లో పూజ జరిగితే 300 మంది వచ్చారు, అందులో బోల్డ్ కార్లు కూడా వచ్చాయి. అందరూ వస్తారమ్మా, లలితాదేవి రాదు. ఈ విధవలందరూ వస్తే మనకేమిటి ఇక్కడ? లలితాదేవి రాదు. ఎందుకంటే నీకు వాళ్ళు అక్కర్లేదు, ఈ కార్లు కావాలి. ఎన్ని కార్లు వచ్చాయి, ముందు ఎన్ని కార్లు వచ్చాయి, వెనకాల ఎన్ని పుకార్లు వచ్చాయి. కారు ఉంటే వెనకాల పుకారు ఉంటుంది. ఇవన్నీ ఫేస్బుక్లో పెట్టుకోవాలి వచ్చిన వాళ్ళ ఫోటోలు. అందుకే పూజలు ఆర్భాటాలు అవుతున్నాయి, బాగా పూజలు జరుగుతున్నాయి, బాగా గుళ్ళు పెరిగాయి, బాగా గోపురాలు పెరిగాయి, బాగా ఉత్సవాలు పెరిగాయి. దీనివల్ల మీరేం బాగుపడ్డారో తెలియదు. మా నెత్తి మీద మాత్రం విపరీతమైన ఒత్తిడి వస్తుంది. టంగుటూరు పక్కన ఉంగుటూరు, ఉంగుటూరు పక్కన ఉప్పుటేరులో గుడి కట్టాం, నువ్వు రా గరికిపాటి అంటాడు. నేను ఎక్కడ పోవాలి ఇవన్నీ? ఎక్కడ టంగుటూరు, ఎక్కడ పక్కన ఉంగుటూరు, ఉంగుటూరు పక్కన ఉప్పుటేరు. నేను వెళ్ళాలి హైదరాబాద్ నుంచి, పైగా విమానం పెడతానంటాడు. విమానం పెడితే మాత్రం ఎక్కడ ఉప్పుటేరు విమానం వెళ్ళదు కదా. ఇవాళ విమానాలు ఎక్కడికి వెళ్ళట్లా, మొత్తం అన్నీ హైదరాబాద్లోనే ఆగిపోయాయి. ఎక్కడికి వెళ్తాం, ఎన్ని ప్రయాణాలు చేస్తాం? ప్రతి చోటకి ఫేమస్ అయిన వాళ్ళు, ప్రసిద్ధులైన వాళ్ళు రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఏం లేదు, విపరీతం కొడుతున్నారండి గుళ్ళు. ఉత్సవాలు పెరిగాయి, ఊరేగింపులు పెరిగాయి. ధర్మం పెరగలేదమ్మా, మొహమాటం లేకుండా చెబుతున్నా, ధర్మం పెరగలేదు, ధర్మం పెరగలేదు. జరిగే హత్యలు, జరిగే మానభంగాలు, జరిగే అన్యాయాలు, జరిగే ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కట్టిన వాళ్ళే చేస్తున్నారు అవన్నీ. ఈ కట్టిన వాడే చేస్తాడు, మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దండం పెడతాడు. వాడినే ప్రశ్నిస్తున్నాడు ధూర్జటి. నువ్వు నిజంగా భక్తిగా చేసావా? గుళ్ళు ఒక గుడి కట్టామంటే ఒక లెక్క, ఒకటే లెక్క. గుడి కట్టామంటే దాని చుట్టుపక్కల 10 మైళ్ళలో పోలీస్ స్టేషన్ ఉండవలసిన అవసరం రావద్దు. అది గుడి ప్రభావం అంటే లెక్క, అది గుడి ప్రభావం. నువ్వు గుడి కట్టినా కూడా పోలీస్ స్టేషన్ అక్కడే ఉందంటే గుడి అనవసరం, మూసేయి, పోలీస్ స్టేషన్కి ఇచ్చేయి. ధర్మం పెరగాలి, అది ఉండదండి. గుళ్ళోకి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి గుడి కట్టిన వాళ్ళ దగ్గర ఒకటి, జనం బాగొచ్చారా, జనం బాగొచ్చారా, రేపు ఇంకా బాగా రావాలి. ఏం వస్తే ఏం చేస్తావు? బాగా డబ్బులు ఎక్కువైతే కమిటీ మెంబర్లు అందరూ కూర్చుని కొట్టుకు చచ్చిపోతారు. ఇక్కడ డబ్బులు లేని గుడికి ఎవరు కమిటీ మెంబర్లు అక్కర్లేదు, డబ్బులున్న గుడికే కావాలి. ఎందుకు వ్యవస్థ దెబ్బతింటుందో ఆలోచించండి. నాకు వ్యక్తులు బాగుండడం ముఖ్యం కాదు, వ్యవస్థ బాగుండడం ముఖ్యం. వ్యవస్థ ఎందుకు బాగుంటలా? మనం చేసే ఉద్దేశంలోనే తేడా ఉంది. గుడి కట్టడం దేశం బాగుపడడం గురించి కాదు, మనం బాగుపడడానికి, మనకి పేరు రావాలి, మనం తర్వాత రాజకీయాల్లో చేరాలి, తద్వారా ప్రచారం కావాలి. అందుకని ముందు మనం బాగుపడదాం, మనం వెళ్ళి గుళ్ళో కూర్చుందాం. కట్టిన వాడిని వెళ్ళి వాడి భార్యని 24 గంటలు కదలకుండా గుళ్ళో కూర్చోమనండి, దేవుడు కనపడతాడు, అనుమానం ఏమీ లేదు. ఇక్కడ నీరసం వల్ల కళ్ళు తిరిగినప్పుడైనా దేవుడు కనపడతాడు, తిరుగులేదు. కూర్చోడు. అందరు రావాలి, పెద్దవాళ్ళు రావాలి, ప్రముఖులు రావాలి, ఫోటోలు తీయాలి, దండలు వేయాలి. ఇదే గొడవ. పబ్లిసిటీ ఉన్న చోట భగవంతుడు ఉండరండి. ఆయనకేం పబ్లిసిటీ అక్కర్లేదు, ప్రపంచం అంతా ఆయనదే. నువ్వేం పబ్లిసిటీ ఇస్తావు? నీ నిజాయితీని బట్టి, నీ భక్తిని బట్టి భగవంతుడు ఫలితం ఇస్తాడు ఖచ్చితంగా. అది నీ ఇంట్లో కూడా కూర్చుని చేయొచ్చు, గుళ్ళో చేస్తే మరీ మంచిది. అంతకంటే ఇలా, ఇంటికంటే గుడి 10లో వల్ల. నియమం బెంతో ఫలంబునంతియ కదా, పిండెంతో అంతియక నిప్పటి దళంబు నిప్పటికి దళంబు అశన బుద్ధిం చూడ ఏలబ్బు సత్క్రియల నిన్ను భజింపక ఇష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర. సత్క్రియల నిన్ను భజింపక. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనకెంత భక్తి ఉన్నా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా, ఎన్ని తీర్థాలు తిరిగినా, సత్ప్రవర్తన కనుక లేకపోతే ఇవన్నీ శ్రీమద్రమారమణ గోవిందో హరి మొత్తం గంగలో కలిపేసినట్టే లెక్క.
సత్కారము సత్క్రియ అంటే దండ వేయడం శాలువా కప్పడం కాదు, మంచి పని చేయడం, సత్కృతి మంచి పని. ఆ మంచి పనులు మనం ఏం చేస్తున్నాం? ఏ పేద వర్గాలకైనా ఏదైనా సహాయం చేసామా? కనీసం మన కులంలో మన బంధువుల్లో ఉన్న పేదవాళ్ళకైనా మనం సాయం చేసామా? వాళ్ళు ఎప్పుడూ మనకంటే కిందే ఉండాలన్న దుర్బుద్ధితో ఆలోచించామా? మన కుటుంబంలో వాళ్ళని, మన బంధువుల్ని, కనీసం మన కులంలో వాళ్ళని ఉద్ధరించినా చాలండి, ఇంకెందుకు లేకపోతే. ఆ మాత్రం చేస్తే అది భక్తి కంటే గొప్ప. భక్తుడంటే 3 లక్షణాలు మళ్ళీ చెబుతున్నా. భక్తుడు అంటే మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. ఈ 3 ఉన్నవాడే భక్తుడు ఖచ్చితంగా. ఈ 3 మనకు ఉన్నాయా అనేది మనం పరిశీలించుకుంటే ఏదైనా జరుగుతుందండి, అనుమానం ఏం లేదు ఇక్కడ. అందుకే మనకి ఎందుకు జరగవో ఇంకో కారణం కూడా ఉందండి. నిష్ఠ తగ్గిపోవడం ఒకటే కాదమ్మా. ఎంత భక్తితో ఎంత నిష్ఠగా చేసినా సరే కాలం కలిసి రాకపోతే, కాలం కర్మ కలిసి రాకపోతే ఫలించదు. పాండవులు 13 ఏళ్ళు నానా కష్టాలు పడ్డారు కృష్ణ పరమాత్మను దగ్గర పెట్టుకుని. అంతకంటే దైవం ఉన్నాడా? కృష్ణం వందే జగద్గురు. ఆయనకి సొంత బావలయ్యుండి మేనత్త కొడుకులయ్యండి వాళ్ళు నానా కష్టాలు పడ్డారు. మరి అంత వాళ్ళయ్యండి ఎందుకు పడ్డారండి? వాళ్ళు అనుభవించవలసినటువంటి కర్మఫలాలు కొన్ని ఉన్నాయి. అవి 13 ఏళ్ళు గడిస్తేనే కానీ ఆ అనుభవానికి రావు. ఆ అనుభవం జరిగితే కానీ యుద్ధం జరగదు. యుద్ధం జరిగితే కానీ వాళ్ళు గెలవరు. గెలిస్తే కానీ తిరిగి రాజ్యానికి రారు. ద్రౌపదీదేవి జరిగిన పరాభవానికి ప్రతికృతి జరగదు. ఇదంతా ఉంది కాబట్టి అనుభవించారు. వాళ్ళేం గుళ్ళు తిరగలేదా? మీరు పాండవ వనవాసం సినిమా చూడండి, అక్కర్లేదు. భారతం, వ్యాస భారతం చదవండి. అరణ్య పర్వం, వనపర్వం కొన్ని వేల శ్లోకాలు రాశాడు వ్యాసుడు. అరణ్య పర్వంలో కనీసం 10 ఏళ్ల పాటు ధర్మరాజు తమ్ముళ్లతో సహా అన్ని తీర్థాలు తిరిగాడు. సమయం ఎక్కడా వృధా చేయాల. అన్ని కథలు విన్నాడు. బృహదస్వ మహర్షి, మార్కండేయ మహర్షి మొదలైన వాళ్ళందరూ వచ్చి ఆయనకి పురాణ కథలన్నీ చెప్పారు, పూర్వగాథలన్నీ చెప్పారు. అత్రాప్యుదాకరంతీమం ఇతిహాసం పురాతనం. ధర్మరాజు ఏది అడిగినా సరే మార్కండేయ మహర్షి ఒక మాట అనేవాడు. నేను మామూలుగా చెప్పడం ఎందుకయ్యా? అత్ర ఆప్యుదాకరంతీమం ఇతిహాసం పురాతనం. నువ్వు అడిగిన ప్రశ్నకి సంబంధించి ఒక పురాతనమైన కథ ఉందయ్యా, ఆ ఇతిహాసం చెబుతానని చెప్పేవాడు. ప్రమాణపూర్వకంగా ప్రామాణికంగా చెప్పేవాడు, సోదాహరణంగా. అందువల్ల ధర్మరాజు మారాడు. ఆయనకి వైభవం వచ్చింది. కానీ 13 ఏళ్ళు పట్టిందా లేదా? రామచంద్రమూర్తికి వనవాసం ముగిసి తిరిగి ఇంటికి వెళ్ళడానికి 14 ఏళ్ళు పట్టిందే కదా. మనం అంతకంటే గొప్పవాళ్ళవా? అంచేత మనకు అనేక రకాల కర్మఫలాలు ఫలించకపోవడానికి ఈ జన్మే కాదు, పూర్వజన్మ కూడా కారణం అవుతుంది. ఆ కర్మ కలిసి రాకపోతే మనకి యోగం పట్టదు. కొంతమందికి 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా ఐశ్వర్యం పట్టదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. 30 ఏళ్ళు వచ్చినా ఐశ్వర్యం పట్టదు. ఇంత కష్టపడుతున్నాం, 10 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నాం, ఏం పట్టలేదు అనుకుంటారు. అనుకోకుండా సంబంధాలు వచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఐశ్వర్యం పడుతుంది. ఎందుకు పట్టిందో తెలుసా? ఆవిడ జాతకం మంచిది, అందుకని వీడికి కూడా పట్టింది విషయం అది. అందుకే పెళ్లిలో జాతకాలు చూస్తారు, అక్కడ చూడాలి. కనీసం నక్షత్రాల వరకైనా చూడాలి. ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోయి విపరీత శంకలు పెట్టుకోవద్దు. కొన్ని నక్షత్రాలకు పడదు. ముఖ్యంగా నైదంతార ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది వస్తే యోగం కుదరదు, చెయ్యకూడదు. ఎంత దగ్గర వాళ్ళైనా సరే. వాళ్ళే ప్రేమించుకుని వాళ్ళే చేసుకుంటే నమశివాయ. మనం మాట్లాడేదే ఉంది, గొడవలేదు ఇక్కడ. అందుకని కొన్ని నక్షత్రాలు అంతవరకే చూడాలి. ఇంకా కుజదోషం, అజదోషం, ఆ దోషం, ఈ దోషం అని 100 పెట్టుకోకూడదు. దాని పద్ధతి ఉంటుంది. విచక్షణతో ఆలోచిస్తే జ్యోతిష్శాస్త్రాన్ని మనం వినియోగించుకోవచ్చు, హాయిగా అలా చేసుకోవచ్చు. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, పూర్వపు జన్మలో ఏమైనా ఉండొచ్చు కర్మలు, అవి కలవకపోవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి తనకే పెళ్ళైనా కూడా ఐశ్వర్యం రాదు. 40 ఏళ్లకు రాదు, 50 ఏళ్లకు వస్తుంది. కారణం ఆయన అనుభవించవలసినటువంటి దారిద్ర్యం ఉందే, అప్పటికి తీరిగిపోయింది అది. ఆ తర్వాత ఐశ్వర్యం పడుతుంది. ఆ పట్టేటప్పుడే ఆయనకి ఐశ్వర్యప్రదమైన ఆలోచన వస్తుంది. ఎవడో బ్రహ్మాండమైన సలహా ఇస్తాడు, ఈయనకి నచ్చుతుంది. పెట్టే చోట బ్రహ్మాండమైన పెట్టుబడి పెడతాడు. 10 రూపాయలు పెడితే 10,000 అవుతుంది 10 రోజుల్లోనే. అటువంటి అవకాశం కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చే వరకు మనం జపం చెయ్యాలి. నమః నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామజపం చెయ్యాలి తప్ప అనేక రకాల పరిహారాలు పరిష్కారాల కోసం అందరి చుట్టూ తిరగద్దు. ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది. అప్పుడు కూడా ప్రార్థించవలసింది పరమేశ్వరుణ్ణి. ఎలాగా? పూర్వజన్మల్లో ఏముందో నాకు తెలియదయ్యా. మునునే పుట్టిన పుట్టులు ఎన్ని గలవో
మోగంబుచే అందు చేసిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతించినంగాన ఈ జననం వేయనియున్నవాడ ఇదియున్ చాలింపవే నిన్ను గొల్చిన పుణ్యంబునకున్ కృపారతుడవై శ్రీకాళహస్తీశ్వరా. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. మీ పూజా మందిరంలోనే కూర్చోండి. శివుడో, రాముడో, కృష్ణుడో, హనుమంతుడో ఎవరైనా పర్వాలేదు, ఏదో విగ్రహం అక్కడ ఉంది కదా. దయచేసి పూజా మందిరంలో విగ్రహాలు బుల్లి బొమ్మలు పెట్టకండి అమ్మ, కాస్త పెద్దవి పెట్టండి. మరీ పెద్ద వద్దు, కాస్త పెద్ద ఉండాలి. వాటి పాదాలు స్పష్టంగా కనపడాలి. ఆ పాదాల మీద చెయ్యి పెట్టి నేను చెప్పిన పద్యం చదవండి, పని జరుగుతుంది ఖచ్చితంగా. నమ్మకం అలా ఉండాలి. ఊరికే ఓ బొమ్మ, చిన్న బొమ్మ ఒకటి ఎవరో కాశీలో ఇచ్చారు అని పట్టుకొచ్చి అక్కడ పెట్టడం, దాని నిండా మొత్తం పువ్వులు వేసేసాం. అది కాశీ బొమ్మ, కాకినాడ బొమ్మ తెలియకుండా పోయింది. ఉన్నదే ఇంత బొమ్మ, దాన్ని పువ్వులతో కప్పేశావు. పునః పువ్వులు ఏమన్నా తీసావా? రేపు మంగళవారం కాబట్టి తీయవు, ఎల్లుండి శుక్రవారం కాబట్టి తీయవు, 3వ రోజున ఇంట్లోకి రాకూడదు కాబట్టి తీయవు. మొత్తం మీద దేవుడు అవుట్ అయిపోయాడు. వారం రోజులు ఈ పువ్వులు ఏడుస్తూ కూర్చున్నాడు, బూజు పట్టేశారు. అందులో పురుగులు కూడా వచ్చేసి నా కర్మ కాలింది వీడి ఇంట్లో ఉండడం. పైగా కాశీలో ఉంటే బాగుండేది నా బతుకు. వాడు పూజ చేసేవాడు, వీడు తెచ్చి ఇక్కడ పెట్టాడు, పట్టుకొచ్చి తిని వీడు పువ్వు పెట్టాడు, తీయడు. మన ఒంటి మీద బట్ట 3 రోజుల పాటు ఒకే బట్టతో ఉంటామండి. మన తలలో పూలు పెట్టుకుంటే 3 రోజుల పాటు ఒకే పువ్వులతో ఉంటామండి. దేవుడికి పూజ చేసిన పువ్వులు ఎలా ఉంచుతారండి? వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు, ఎవరో ఒకరు తీసేసి ముందు శుభ్రం చేయాలి. పూజా మందిరంలో విగ్రహాలకి పూజ అంటే ముందు చేయవలసింది పొడిగుడ్డతో తొడవాలి, తడిగుడ్డతో తొడవాలి. పెట్టగలిగితే ఓ పువ్వు పెట్టి, లేకపోతే నమస్కారం పెట్టి, ఇంతకంటే పూజ అక్కర్లేదు. 16 రకాల పూజలు ముఖ్యంగా నేను చూస్తూ ఉంటాను. ఫోటోలు ఎవరింటికైనా పెడితే శంకరాచార్య స్వామి ఫోటో ఉంటుంది. దండం పెడదామని చూస్తే ఆయన శంకరాచార్యుడో ఇంకెవరో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడో బొట్టు, ఇక్కడో బొట్టు, ఇక్కడో బొట్టు, ఇక్కడో బొట్టు, మొత్తం బొట్లు ఆంజనేయ స్వామి అయ్యాడు ఆయన. శంకరాచార్య స్వామికి అన్ని బొట్లు ఎందుకండి? ఆయన సన్యాసి. సన్యాసికి బొట్లే, అమ్మవారికి బొట్లే, ఎవడుంటే వాడికి బొట్లే. ఇంతకీ మన మొహాన బొట్లేదు, మనం టిక్కీ పెట్టాము. ఇక్కడ పెట్టుకోవలసిన వాళ్ళు పెట్టుకోరు, మిగిలిన వాళ్ళందరికీ బొట్లు పెడుతున్నారు. ఇక్కడ నువ్వు పెట్టుకోవాలి, నువ్వు పెట్టుకో, బొట్టు వాళ్ళందరికీ పెడతావు. ఇక్కడ ఎన్ని బొట్లు పెడితే అంత గొప్ప అనుకోవడం. ఎలా వస్తుంది ఈ బొట్లు ఎట్టడం? ఏంటంటే పిచ్చి పని. అదేమిటో దేవుడు బొమ్మ, దెయ్యం బొమ్మ తెలియకుండా అమ్మవారి మొహాన్ని మనం బొట్టెడితే ఎలా ఉంటుందో చూడండి అమ్మ, ప్రాక్టికల్గా చూడండి. అమ్మవారి ఫోటోకి మీరు బొట్టెట్టారంటే ఆ మొహానికి ఆ చిత్రకారుడు పెట్టిన బొట్టు పాడైంది, మెత్తినట్టు అయింది బొట్టు. అక్కడ ఏ మొహం బాగుంది అక్కడ? అంతకని నువ్వు పెట్టకుండా నమస్కారం పెడితే అమ్మవారు కనపడింది. అలాంటి ప్రయత్నం చేయాలి. పూజ అంటే చిత్తశుద్ధితో మనకి మంచి శుభ్రంగా హాయిగా మన మనస్సు నిలబడే విధంగా ఉండాలి. కానీ ఈ ఆర్భాటాలు చేస్తే అలాగా. మునునే పుట్టిన పొట్టులెన్ని గలవో మోహంబునంజేసి మోహంబుతో అందు చేసిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో చింతించినంగానను ఈ జననం వేయనియున్నవాడ ఇదియుం సాలింపవే నిన్ను గొల్చిన పుణ్యంబునకున్ కృపారతుడవై శ్రీకాళహస్తీశ్వరా. ఏదైనా మనం మంచి చేసినప్పటికీ మనకి మంచి రావట్లేదు అంటే ఏదో అడ్డం తగులుతుంది. ఎంత ప్రయత్నించినా మనకి ఈ జన్మలో ఇక్కడ దానికి కారణం కనపడడం లేదు అంటే అది వేరే జన్మది. అది ఏ జన్మదో ఎప్పుడు చేసామో మనకి తెలియదు. అప్పుడు చేయాల్సిన ప్రార్థన ఇది. మునునే పుట్టిన పుట్టులెన్ని గలవో, ఏమో ఇంతకుముందు ఎన్ని పుట్టుకలు పుట్టామో, ఎన్ని జన్మలు ఎత్తామో, ఏం చేసామో ఎవరికి తెలుసు. మోహంబుచే అందు చేసిన కర్మంబుల ప్రోవులెన్ని గలవు. రకరకాల వ్యామోహాల కారణంగా, చాపల్యాల కారణంగా ఇప్పుడేవో రకరకాల పనులు చేస్తున్నట్టే పూర్వజన్మలో కూడా మంచో చెడ్డో ఏవో పనులు చేసే ఉంటాం కదా. అనుమానం ఉంది ఇక్కడ. చింతించినంగానను ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదయ్యా. మనకెవరికి అర్థమవుతుందండి? అందుకే మనం పూర్వజన్మల గురించి మాట్లాడడం తగ్గించుకోవాలి. వాటిని భగవంతుడికి అప్పగించాలి ఆ భారాన్ని. మన ఊరికే వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెడితే అసఖ్యంగా తయారవుతుంది. ఆత్మని మనమే అవమానించుకున్నట్టుగా అవుతుంది. ఏ జన్మలో ఏ పాపం చేశామో నమ్మ ఇలా వచ్చింది అని అనుకోకూడదమ్మా. అది పాపం వల్ల వచ్చింది ఎందుకంటే అవతల వాళ్ళ వల్ల వచ్చి ఉండొచ్చు, యాదృచ్ఛికంగా జరుగుండొచ్చు. లోకంలో కొన్ని ఘట్టాలు యాదృచ్ఛికంగా జరుగుతాయి. అంటే కాకతాళీయంగా. కాకతాళీయం అంటే కాకి తాడి చెట్టు, కాకం అంటే కాకి, తాళం అంటే తాడి చెట్టు. తాడి చెట్టు మీద కాకి వాలిందట.
ఇది వానగానే పెద్ద తాటిపండు నేల మీద రాలిందట. ఈ వెర్రికాకి ఏమనుకుంది, నేను గరుత్మంతుణ్ణి, నా బలం అది, అందుకే నేను వాలగానే ఇది రాలింది అంది. వెర్రి ముఖం, అది వాలడం వల్ల ఇది రాలేదు, అది రాలే సమయానికి అది వాలింది, అంతే తేడా. దీన్నే కాకతాళీయం అంటారు తెలుగులో. జీవితంలో కొన్ని ఘట్టాలు అలాగే జరుగుతాయి, దాన్ని అలాగే తీసుకోవాలి. దాన్ని ఊరికే ఇంకా పెంచేసేసుకుని అది జరిగింది, ఇది నేను తిరుపతి వెడతానని మొక్కుకున్నాను వెళ్ళలేదు, అందుకే దేవుడు యాక్సిడెంట్ చేస్తాడా? వెంకటేశ్వర స్వామిని ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ప్రమాదాలు చేస్తాడైనా రాక్షసుడా? కక్ష కడతాడా దేవుడు ఎవరైనా? ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను, 2 వారాలు బట్టి ఉండట్లేదు, అందుకే అమ్మవారికి కోపం ఆవిడ అమ్మవారమ్మ, అమ్మకు కోపం వస్తుందా? అలాగే అమ్మవారికి కోపం రాదు. నువ్వు ఉపవాసం ఉంటే అమ్మవారు సంతోషిస్తుందా? అన్నం తింటే సంతోషిస్తుందా? మన అమ్మ ఏం చేస్తే సంతోషిస్తుంది? అన్నం తింటేనే సంతోషిస్తుంది. భగవంతుడైనా అంతే. మనం ఏదో ఓ నియమం పెట్టుకున్నాం, మనం ఉండాలి, కానీ దానివల్ల దేవుడికి కోపం వచ్చింది. ఈ పిచ్చి సెంటిమెంట్లు ఎక్కువయ్యాయండి ఈ మధ్యన. అందులో ఏదో చేశా, అందువల్ల ఇది అయినా ప్రమాదమే జరుగుతుందా? నీకు ఫలితం రాకపోతే రాకపోవచ్చు, ప్రమాదం ఎలా జరుగుతుందండి? దేవుడు కక్ష కట్టాడు కదా. దేవుడికి ఇచ్చిన మాట మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మనిషికి ఇచ్చిన మాటే నిలబెట్టుకుంటాం కదా, దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అంతేగాని నిలబెట్టుకోనంత మాత్రాన్ని దేవుడు శిక్షిస్తాడు. మనుషులు శిక్షిస్తారేమో కానీ దేవుడు శిక్షించరమ్మా. మాట నిలబెట్టుకునే అవకాశాన్ని మళ్ళీ కలిగిస్తాడు. దేవుడంటే దయామయుడు. భయపడకండి. భక్తి ఉండాలి. భయం పెరుగుతోందండి, భక్తి పెరగడంలా భయం పెరుగుతోంది. దేవుడు అంటే దయామయుడు. మాట నిలబెట్టుకోకపోతే ఏం చేస్తారంటే, వీడు ఇలాగైతే కానీ నిలబెట్టుకోడు అని ఎవరి చేతో మనకు చెంపకాయ కొట్టిస్తాడు. ఆ చెంపకాయ కూడా దయే, అది దెబ్బ కాదు, దయే. అలా చెప్తే కానీ మనం వినం, అందుకని అప్పుడు నిలబెట్టుకుంటాం ఖచ్చితంగా. అలాంటి ప్రయత్నం చేయాలి, కానీ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. అందుకే భగవంతుడిని మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, ఇదివరకు ఎన్ని జన్మలు ఎత్తానో, అందులో ఎన్ని పనులు చేశానో చింతించినగానను, ఎంత ఆలోచించినా నాకు అవి తెలియడం లేదయ్యా. ఈ జననం వేయనియున్నవాడ, ఈ ఒక్క జన్మే అనుకుంటున్నాను నేను, మనకు తెలుస్తున్నది ఇది ఒక్కటే కదా, ఇది చాలింపవే. అందువల్ల ఏమో ఇక ముందు జన్మలు నాకు తెలియవు, కానీ మన పురాణాల ప్రకారం పునర్జన్మ అనేది ఉంది. మళ్ళీ ముందే జన్మలు వస్తాయి, ఎందుకని ఒక్క పని చేయి నాయనా భగవంతుడా, ఈ జన్మతో ముక్తి దొరికేలా చేయి, ఇక మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండే అవకాశాన్ని నాకు ఇయ్యే అని ప్రార్థన చెయ్యాలి. ఇది చాలింపది. జరిగింది ఏదో జరిగింది, ఇక జరగబోయేదాన్ని అడగచ్చు కదా మనం. జరిగిన దాని గురించి బాధ ఎందుకండి? జీవితంలో ఎప్పుడు ఆందోళన వస్తుంది అంటే ఆలోచన వల్లే. ఎప్పుడు ఆందోళన వస్తుంది అంటే ఆలోచన వల్లే కదా. ఆలోచన ఎప్పుడు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి గతాన్ని గురించిన ఆలోచన, 2 భవిష్యత్ గురించిన ఆలోచన. మనకెప్పుడు వర్తమానాన్ని గురించి ఆలోచించాం మనం. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, నేను చెబుతున్నాను, ఆలోచించేదే ఉంటుందండి. నేను చెబుతూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. నేనైనా ఆలోచించాలి, పద్యాలు తాత్పర్యాలు. మీరు ఆలోచించడానికి ఏముంది, వినడం తప్ప. కానీ ఇక్కడ కూర్చుని కూడా ఇంటి దగ్గర ఏమైపోతుందో, దొడ్డి తలుపు ఒకటి వేయడం మర్చిపోయి వచ్చాం అంటే నీకు దొడ్డి తలుపు మిగులుతుంది, కాళహస్తీశ్వరుడు పోతాడు, వాడు దొడ్డి తలుపులోంచే పోతాడు. నువ్వు నమ్మకంతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే దొడ్డి తలుపు వీధి తలుపు అన్నీ ఆయన చూసుకుంటాడు, నువ్వు ఇంకా మాట్లాడక ఆ విషయం. అంటే భవిష్యత్తు లేదు. ఓ 10 ఏళ్ల క్రితం అనవసరంగా కోనసీమలో 2 ఎకరాలు పొలం ఉండేది, మనం అమ్మేశాం. ఇప్పుడు ఉంచుకుంటే అది ఎకరం 2 కోట్లట, అనవసరంగా అమ్మేశాం. ఈ ఆలోచన వల్ల ఏమవుతుంది, కోనసీమలో నువ్వు అమ్మేసిన పొలం నీకు తిరిగి రాకపోగా ఆ 2 కోట్లకి సరిపడ క్యాన్సర్ జబ్బు వస్తుంది, ఇంకో 2 కోట్లు ఖర్చు అవుతుంది. అమ్మేసావు కదా, అమ్మింది ఏదో అమ్మేసావు కదా. పైగా వీడు అమ్మింది వీడు కాదు, వీళ్ళ నాన్న అమ్మాడు, అందుకని పితృదేవతలను తిడతాడు. ఇప్పుడు మా నాన్నే తిన్నగా ఉండగా అమ్మేశాడు, అవి ఉంటేనా నీకు చాలా ఇచ్చాడు మీ నాన్న, అవి నువ్వు బెట్టింగ్లో తగలబెట్టావు, అది ఆలోచించవు. ఇక్కడ తండ్రి గుర్తొచ్చాడు, ఇప్పుడు ఆయన అమ్మేశాట. ఆయన ఏ అవసరం నిమిత్తం అమ్మాడు, పిల్ల పెళ్ళికి అమ్మాడు. ఆ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి అంటే ఏంటమ్మా, 6 ఎకరాలు అమ్మితే కానీ పెళ్ళి అయ్యేది కదా. మీకేం తెలుసు, 50 ఏళ్ల క్రితం పరిస్థితి అది. ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అప్పులు చేయాలి, అందుకే ఆయన అమ్మేశాడు. ఇవాళ నువ్వు అనుకుంటే ఉపయోగం ఏముంది? ఇక్కడ ఈ గతాన్ని గురించిన ఆలోచన, భవిష్యత్తు గురించిన ఆలోచన వదిలే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ధూర్జటి మన తరఫున ఇదివరకున్న జన్మల్లో ఏమున్నాయో నాకు తెలియదయ్యా, వాటి సంగతి నువ్వు చూసుకో, కానీ వచ్చే జన్మ లేకుండా చేస్తే ఇంకో గొడవ లేదు కదా, అనుమానం ఏముంది? ఇది సాలింపవే నిన్ను గొల్చిన పుణ్యంబునకు కృపారతుడవై శ్రీకాళహస్తీశ్వరా. ఇదే మాట ఇంకా అందంగా చెబుతాడు పుష్పదంతుడు అనే కవి సంస్కృతంలో శివ మహిమన స్తోత్రంలో చెబుతాడు. ఎంత అందంగా చెబుతాడో తెలుసా? ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాట. అయితే
ఆయన ఏదైనా వరం కోరుకోవయ్యా అన్నట్ట. వరం ఏమీ వద్దు కానీ నేను ఒక్క మాట చెబుతున్నాను విను. నీకు ఈ ఒక్కసారే నమస్కారం చేస్తున్నా, వచ్చే జన్మలో నేను నమస్కారం చెయ్యను అన్నట్ట. ఈ ఒక్కసారే నమస్కారం చేస్తున్నా అనడానికి శివుడు ఆనందించాడు. వచ్చే జన్మలో చెయ్యననే పనికి మాలిన మాట ఇప్పుడు ఎందుకురా, నన్ను ఇబ్బంది పెట్టడానికి? వచ్చే జన్మలో నిన్ను చేయమని నేను అన్నానా? ఇప్పుడు ఎందుకు చేశావు? అప్పుడు ఎందుకు చేయనంటున్నావంటే, ఇప్పుడు నీకు నమస్కారం ఎందుకు చేశానంటే పూర్వజన్మలో నీకు నమస్కారం చేయకపోవడం వల్ల ఈ జన్మ వచ్చింది, అందుకే నీకు నమస్కారం చేస్తున్నా. వచ్చే జన్మలో చెయ్యను నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు నీకు నమస్కారం చేసిన ఫలితంగా నాకు వచ్చే జన్మ ఉండదు, అందుకని నేను చెయ్యను అని చెబుతున్నాను అన్నాడు. ఇది భగవంతుడి పట్ల ఉండవలసిన నమ్మకం. ఎంత సంతోషిస్తాడు శివుడు. నమః వపుః ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్షణమపి భవంతం ప్రణతవాన్ నమన్ముక్త్వా సంప్రత్యకమతనురగ్నేప్యనతిమాన్ ఇతీదం క్షంతవ్యం శివ మదపరాధద్వయమపి అని పుష్పదంతుడు శివమహిమన స్తోత్రంలో అంటాడు. రెండే తప్పులు నేను చేశానయ్యా, క్షమించు. ఒకటి పూర్వజన్మలో నీకు దండం పెట్టకపోవడం, ఆ విషయం నీకెలా తెలిసిందిరా అంటే అప్పుడు పెట్టకపోబట్టి ఇప్పుడు జన్మెత్తా అన్నాడు. రెండో తప్పు ఏమిటి అంటే వచ్చే జన్మలో నీకు పెట్టను అన్నాడు. ఎందుకు పెట్టరు, అలా ఎందుకు చెబుతున్నావు అంటే ఇప్పుడు నమస్కారం చేస్తున్నానుగా, ఇక జన్మ లేదుగా, కాబట్టి నీకు పెట్టను, ముందే నీవేం అనుకోకుండా చెబుతున్నాను అన్నాడు. భక్తి అంటే ఇంత మనోహరమైన భావజాలంతో ఉంటుంది. ఈ భావనతో మీరు ప్రార్థన చేయండి, ఈ స్తోత్రాలు చదవండి, ఇంట్లో తెలుగు పద్యాలు చదవండి. అమ్మా, మనకి కృష్ణుడు అంటే కృష్ణ శతకం ఉంది, ఇదిగో శివుడు అంటే కాళహస్తి శతకం ఉంది, రాముడు అంటే భద్రాచల రామదాసు శతకం ఉంది, అనేక రకాల దేవతల మీద అన్ని శతకాలు ఉన్నాయి. అమ్మవారికి అంబికా శతకం ఉంది ప్రత్యేకంగా, దాని మీద కూడా నేను మాట్లాడాను. ఈ తెలుగు శతకాల మీద ప్రత్యేక శ్రద్ధతో నేను మాట్లాడుతున్న కారణం ఏమిటో తెలుసా? మన గుళ్ళో తెలుగు పద్యం వినపడాలమ్మా, నా తాపత్రయం అది, నా తాపత్రయం అది. ఇవాళ తెలుగు భాష గుళ్ళో లేదు, బళ్ళో లేదు, అమ్మ ఒళ్ళో లేదు. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మొత్తం నాశనం అయిపోయాం. ఇక్కడ ఇంటా తెలుగు లేదు, బయట తెలుగు లేదు. పొలం పని చేసుకున్నవాడు కూడా కల్టివేషన్ అంటాడు, అగ్రికల్చర్ అంటాడు, కటింగ్ అంటాడు, కోతలన్నా ఊడుపులన్నా మానేశారు. అంచేది గుడిలో లేదు, బడిలో లేదు, మడిలో లేదు, తల్లి ఒడిలో లేదు, మొత్తం భాష ఏమైపోవాలి? అందుకని నేను పనిగట్టుకుని కార్యకర్తలు కొడితే తెలుగు శతకం చెబుతాను. ఇదివరకు కూడా మీకు ఇదే వేదిక మీద భక్త చింతామణి శతకం చెప్పాను, అది కూడా తెలుగు పద్యాల శతకమే. దేవుడి దగ్గర తెలుగు పద్యాలు చదవండి. తెలుగులో ప్రార్థిస్తే ఒక సౌకర్యం ఏమిటంటే దేవుడికి అన్ని భాషలు వచ్చు, మనం చెప్పగల, కానీ మనం ఏం ప్రార్థిస్తున్నామో మనకు అర్థం అవుతుంది. కనీసం సంస్కృతంలోనో, ఉర్దూలోనో, మలయాళంలోనో, తమిళంలోనో చేసామనుకో, నీ దేవుడికి అర్థమైందో లేదు కానీ ముందు నీకు అర్థం కాలేదు విషయం. అది మన ప్రార్థన మనకు అర్థం కావాలి కదా, అంటే మన భాషలో మనం ప్రార్థన చెయ్యాలి. అందుకని మన భాషను మనం కాపాడుకుంటేనే ఇలాంటివన్నీ ఉంటాయి.